ఆ ప్రీ క్లైమాక్స్ ని క్లైమాక్స్ అంటాడు, అదే ప్రాబ్లం. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. రాకాసా ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్. అంటే అప్పటిదాకా సినిమా మీద వచ్చిన ఇంప్రెషన్ మొత్తాన్ని క్లైమాక్స్ కంప్లీట్ గా డైల్యూట్ చేస్తుంది అనమాట. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి చాలా సరదాగా సాగిపోతుంటది. కొన్ని కామెడీ బ్లాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ గా వర్కౌట్ అయ్యాయి. అంటే నేను ఒక్కడనే కాదు, థియేటర్ మొత్తం పగలబడిన అవుతుంది అనమాట కొన్ని బ్లాక్స్ కి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. గెటప్ సీను గానీ, సంగీత్ శోభన్ గానీ, వెన్నెల కిషోర్ గానీ పోటీ పడి కామెడీ జనరేట్ చేశారని చెప్పొచ్చు. చాలా బాగా పర్ఫామ్ చేశారు కూడా వీళ్ళు సినిమాలో. కాకుంటే ఈ సినిమా కోర్ పాయింట్ మనకు కొంచెం ఈ శంబాల సినిమా లాగా, విరూపాక్ష సినిమా లాగా, ఊరు పేరు భైరవకోన సినిమా లాగా అదే ఫార్మేట్ లో ఉంటది అనమాట కోర్ పాయింట్. కాకపోతే ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ సినిమా హర్రర్ ఎక్స్పీరియన్స్ కంటే కామెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ట్రైలర్ చూసాక ఈ సినిమా హర్రర్ కామెడీ జనరల్ సినిమా అని అర్థం అవుతుంది. కానీ ఆటోమేటిక్ గా ఆడియన్స్ హర్రర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ హర్రర్ ఎలిమెంట్ అనేది ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో 10 to 15 minutes ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడని చెప్పొచ్చు. ఆ హర్రర్ వైబ్ ని తీసుకురాగలిగాడు, ఆ సీరియస్నెస్ ని తీసుకురాగలిగాడు సినిమా నుంచి. కాకపోతే దాన్ని మెయింటైన్ చేయలేదన్నమాట. ఆ 10 to 15 minutes తర్వాత సినిమా కామెడీ వేలోకి వచ్చేస్తుంది. ఆ హర్రర్ వైబ్ ని ఇంకొంచెం క్యారీ చేయాల్సిన సినిమాలో అప్పుడు ఆ హర్రర్ అనే ఎలిమెంట్ కూడా ఒక జస్టిఫికేషన్ వచ్చేది మూవీలో. అదొకటి మిస్ చేశాడు. మళ్ళీ కామెడీ వేలోకి తీసుకెళ్లిపోయాడు. కామెడీ వేలోకి తీసుకెళ్ళినంత మాత్రం మనం ఏమి డిసప్పాయింట్ అవ్వము. ఎందుకంటే ఆ కామెడీ చాలా ఆర్గానిక్ గా, చాలా న్యాచురల్ గా, చాలా బాగుంటది. ఏదో క్రింజ్ కామెడీ లాగా, ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించదు. మనం ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని. ఇలా సాగిపోతున్న కథ ప్రీ క్లైమాక్స్ లో ఒక మంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటది. ఆ ఎమోషనల్ టర్న్ తగ్గట్టుగాను ఒక మంచి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది ఆ సీను. చాలా ఇంప్రెస్ చేస్తుంది కూడా. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ ప్రీ క్లైమాక్స్ ని క్లైమాక్స్ అంటాడు, అదే ప్రాబ్లం. అంటే ఎలా ఉంటదంటే, అప్పటిదాకా బాగా నడిచిన కథ ఉన్నట్టుండి ఆపేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఒక కంప్లీట్ కథను చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉండదు. ఒక డిసాటిస్ఫాక్షన్ తో వదిలేస్తాడు అనమాట సినిమాని. ఇంకొంచెం ఎలాబొరేట్ చేయాల్సింది కథ, ఒక 10 minutes కథని ఇంకా చెప్పాల్సింది. సో ఆ క్లైమాక్స్ ఫ్యాక్టర్ అయితే డిసప్పాయింట్ చేసింది, కొంచెంగా చాలా డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. ఒక ఎక్స్ట్రాడినరీ ఛాన్స్ మిస్ చేసుకుందని చెప్పొచ్చు ఈ మూవీ ఆ క్లైమాక్స్ తో. క్లైమాక్స్ తప్ప ఇంకెక్కడ సినిమా మీద ఎలాంటి కంప్లైంట్స్ రావు. చూసినంతసేపు బాగానే ఉంటుంది సినిమా, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది కూడా. నాకైతే మన వాళ్ళు తీసిన హర్రర్ కామెడీస్ లో బెస్ట్ హర్రర్ కామెడీ అనిపించింది. ఎందుకంటే కామెడీని చాలా బాగా డెలివర్ చేశారు. ప్రతి డైలాగ్ లో కామెడీని జనరేట్ చేయగలిగారు, ప్రతి సీన్ లో కామెడీని బాగా రాసుకోగలిగారు. సో ఎక్కువ హర్రర్ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ కామెడీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 3 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.